హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలామంది వడలు చేస్తున్నప్పుడు వడలు సరిగ్గా రాలేదని, వడలు గట్టిగా వస్తున్నాయని, లేదా వడలు ఎక్కువ నూనె పీలుస్తున్నాయని చెప్తారు. ఈరోజు హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1.5 కప్ మినపగుళ్ళు పొట్టు లేనిది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 సార్లు మంచిగా కడిగి 4 గంటల పాటు నాననివ్వాలి. 4 గంటల పాటు నానాక ఇలా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పల్చగా పట్టుకోకూడదు, ఇలా గట్టిగానే ఉండాలి. ఇలా మిగతా మినపగుళ్ళన్నీ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు 1 or 2 స్పూన్ వాటర్ మాత్రమే వేయాలి. వాటర్ ఎక్కువ అయితే వడలు సరిగ్గా రావు. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వడలు పగులుతాయి. ఇలా మిక్సీ అంతా పట్టుకున్నాక ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కల్యమాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చేతితోని ఇలా చూపించిన విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ప్లఫీగా అవుతుంది అండ్ మనం వడలు వేసుకునేటప్పుడు సాఫ్ట్గా స్పాంజీగా మంచిగా వస్తాయి. ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక మనం వడలు వేసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్తోని చెయ్యి కొంచెం పదంలా చేసుకొని దాని తర్వాత వడకు సరిపడా పిండి తీసుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా వడల్లా వేసుకోవాలి. ఇలా పదం పెట్టుకోవడం వల్ల వడ అనేది ఈజీగా వస్తుంది అండ్ మంచి షేప్లో కూడా వస్తాయి. ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్లు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే వడ లోపల దాకా మంచిగా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బయట క్రంచీగా ఉంటుంది కానీ లోపల పిండి ఉడకదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చేతిని తడి చేసుకొని మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి వడలు వేసుకుందాం. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాక మళ్ళీ వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని అంతా ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్లా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం వీటిని కూడా తీసేసుకుందాం. చూసారు కదండి ఎంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో పర్ఫెక్ట్ షేప్లో సాఫ్ట్గా వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం సాంబార్ ఇంకా చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.